నాన్న పేరు చూస్తే చాలా గొప్పగా ఉంది. నువ్వేమో క్యాట్ వంశీతో తిరుగుతావు. క్యాట్ వంశీ మీ అన్ననా? తమ్ముడా? అన్న ఇగో అన్న సామాజికంగా తిరిగినప్పుడు ఎందరో ఉంటారు. ఇప్పుడు క్యాట్ వంశీతో సంబంధాలు ఉన్నాయంటే నాకు ఈ సిటీలో ఉన్న ఎంతమంది పైల్వాన్లు ఉంటారో అందరితో సంబంధాలు ఉన్నాయి మరి. నాకు శంకర్ అన్న నా గురువు, నా దేవుడు అంటాం మేము. నాకు ఫస్ట్ కన్ను శంకర్ అన్న అయితే రెండో కన్ను రేవంత్ అన్న అంటాం. నా గుండె ధైర్యం క్యాట్ వంశీ అన్న అంటాం. ఎందుకంటాము? మనిషికి ఆప్యాయతంగా ఒకరికొకరు ఏమంటారు అన్న, మనిషి కలిసేది ఎందుకు? అవసరం బట్టే. ఇప్పుడు నేను మీరు కలిసినాం, ఎందుకు కలిసినాం? ఇంటర్వ్యూ అయినా ఒక అవసరం బట్టి మనం కలుస్తాం. ఏదో సందర్భాల్లో వాళ్ళకి హార్ట్ కి కనెక్ట్ అవుతూ ఉంటారు, వాళ్ళతో కొన్ని సత్సంబాలు పెరుగుతూ ఉంటాయి. సో అట్లా నాకు వంశన్న అంటే ఇప్పుడు కదా, ఆయన జైల్లో ఉన్నప్పటి నుంచి పరిచయం. సో నిఖిల్ అని నా క్లాస్మేట్ వాళ్ళ అన్న. సో చెర్లపల్లి కదా, పక్కనే కదా, అన్నకి జైల్లో ఏమున్నా మనమే చూసుకుంటున్నాం. మరి ఇదంతా నీకు రాజకీయంగా ఎదగడానికి ప్రతిబంధకంగా అవుతుందేమో. అందుకే నీకు ఈ పాటికి అధికార ప్రతినిధి అయినా రావాల్సి ఉండే కాంగ్రెస్ పార్టీలో. ఇంత నువ్వు ఎన్ఎస్ఏ నుంచి కొట్లాడుతున్న ఎన్ని సంవత్సరాల పోరాటం. మరి ప్రభుత్వం వచ్చింది, అయినా నిన్ను మాత్రం ఎవరు పట్టించుకుంటలేరు. ఎందుకు పట్టించుకోలేరని మీరు డైరెక్ట్ గా చెప్పొద్దన్నా. నాది ఏంటంటే అన్న, అంటే అన్న ఒకటి సీఎం తెలుసు నీకు, సాక్షాత్తు సీఎం నిన్ను పేరుతో గుర్తుపడతాడు, తమ్మి అంటాడు, అయినా పని అయితే అంటే ఏమనుకోవాలి? ఎందుకు ఎన్నో పనులు చేసుకుంటున్నాం అన్న, పనులు చేసుకుంటున్నాము. ఒకటి చెప్తా అన్న, జనరల్ గా మార్కెట్ ఎట్లా నడుస్తుంది, బయట 4 రూపాయలు సంపాదించుకోవాలి. కానీ మా లాంటి వాళ్ళకి ఏంటంటే రాజకీయంగా వెనక ట్యాగ్ లైన్ కావాలి. దాని మీద మోజుతో బతుకుతున్నాం. సత్యలోపు ఒకసారి అసెంబ్లీలో అడుగు పెట్టాలి. దానిపైన 24/7 మనం వర్క్ చేస్తున్నాం. పబ్లిక్ ఇప్పటికి మా ఊర్లో వాడు గరీబ్ వాడు చచ్చిపోయిన 5,000 10,000 ఇచ్చొస్తుంటాం. వాళ్ళ పిల్లలకి ఫ్రీగా ఎడ్యుకేషన్ ఇస్తుంటాం. ఎందుకు? నెక్స్ట్ జనరేషన్ కి, భావి తరాలకి ఇవ్వాల్సింది మనం ఓన్లీ ఎడ్యుకేషన్ మాత్రమే. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ నాకు అండదండలు ఉన్నాయి. చాలా మంది ఎమ్మెల్యేలు కానీ నాకు ఇప్పుడు మీరు ఫోన్ చేయమని ఎవరికైనా చేస్తే 4-5 ఎమ్మెల్యేలు ఎత్తుతారు, ఎమ్మెల్సీలు ఎత్తుతారు, ఒక మంత్రి కూడా ఫోన్ ఎత్తుతారు. అట్లా కాదు, వాళ్ళు ఫోన్లు ఎత్తుతారు. నేను ఏమంటున్నాను, ఈసారి చెర్లపల్లి టికెట్ తెచ్చుకో, నీకా నాన్నకా ఎవరికి? ఫాదర్ 100% మా ఫాదర్. నా కోరిక ఏంటంటే మా ఫాదర్ ఒక ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్ కనబడాలి. అంతే. ఈసారి టికెట్ తెప్పిస్తావా? 100కి 200%. సూపర్. అయితే రైట్. ఈసారి బైఫర్కేషన్ అవుతుంది అన్న మొత్తం కార్పొరేషన్ అనేది. ఈ ఔటర్ రింగ్ రోడ్ లో ఉండాల్సినవన్నీ ఏం చేస్తున్నారంటే, ఇప్పుడు ఈ జిహెచ్ఎంసీ చుట్టుముట్టు ఉన్నాయి కానీ, ఈ గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ చుట్టుముట్టు ఉన్నాయి, ఔటర్ రింగ్ రోడ్ లోపల ఉన్నాయి అన్ని కూడా జిహెచ్ఎంసీలో కలిపేసి హైదరాబాద్ ఈస్ట్ వెస్ట్ 2 మేయర్లు చేస్తారు. ఆ ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేస్తాం. రైట్. సో మరి ఒకవైపు ఇప్పుడు రాష్ట్రంలో తెలంగాణ ఉద్యమం అయిపోయింది, ఇప్పుడు బీసీ ఉద్యమం మొదలైంది. సో మీ కాంట్రిబ్యూషన్ ఏంటి బీసీ ఉద్యమం విషయంలో? అన్నా ఇవాళ తెలంగాణని యావత్ భారతదేశం కూడా ఒక రోల్ మోడల్ తీసుకోవాలన్నా. కులగణన 1,00,000 మంది ఉద్యోగాలను పెట్టి, 12,000 మంది సూపర్వైజర్లను పెట్టి, కొన్ని వేల కోట్లు ఖర్చు పెట్టి కులగణన చేసి దేశం మొత్తం ఏ స్టేట్ అయినా చేసిందా అన్న? వాస్తవానికి రేవంత్ రెడ్డి గారు చాలా బాగా పరిపాలిస్తున్నారు. వీళ్ళు ఏం చేస్తున్నారంటే, గతంలో అక్రమంగా సంపాదించుకొని పింక్ మీడియా పెట్టుకొని, ఫారెన్లల్లా స్టాఫ్లు పెట్టుకొని, దుబాయ్లో కానీ ఏడాడు ఏం చేస్తారో మాకు తెలియదా అన్న? ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఉండదా? ఏడాడు ఏం చేస్తారో అన్ని తెలుసు. టైం వస్తుంది, దాని కూడా లెక్కపత్రం అనేది ఉంటది అన్న. ఒకటే అన్న, రేవంత్ అన్న తీసుకునే ఒక చారిత్రాత్మకమైన నిర్ణయం. ఎందుకనంటే బీసీలు 42% వీళ్ళు స్థానిక సంస్థల ఎన్నికలలో పోటీ చేయాలని అన్న. ఒకటి చెప్తా అన్న, బ్యాక్వర్డ్ కులాలు, చెప్పులు ఉట్టాలన్న వాడే, బట్టలు ఉట్టాలన్న వాడు, ఏదన్నా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు అందరూ కూడా వీళ్ళందరూ లోవర్. ఇవాళ నువ్వు ఇప్పుడు ఉన్నోడు లైక్ అగ్రకుణాలుడు ఏంది, వాడు ఇవాళ బయటికి కట్ట బట్ట అన్ని వేసుకొని బయట షోప్ టాప్కి వెళ్ళి ఆ కార్ ఎక్కి బయటగా ఏసీలో తిరుగుతున్నాడంటే అది ఎవరి పుణ్యం? కింద వీళ్ళందరూ గ్రౌండ్ లెవెల్ ఎవరు పనిచేస్తున్నారన్నా? నువ్వు ఇవాళ చెప్పులు వేసుకున్నావు, ఎవరు కుడతారు? మాల సామాజిక వర్గం వాళ్ళు. అంతే కదా. అంటే నేను ఏమంటున్నానా, వాళ్ళని చిన్నచూపు చూడొద్దు. వాళ్ళకు కూడా ఎవ్రీ అంబేద్కర్ గారే అన్నారు, ఎవ్రీ ఇండివిజువల్ సిటిజన్ ఆఫ్ మై కంట్రీ ఈజ్ అన్ ఈక్వలిబ్రియం అని. అంటే ప్రతి ఒక్క భారత పౌరుడు సమానమే, సమాన హక్కు కల్పించమని కొట్లాడుతున్నాము. అదే అంబేద్కర్ గారు అన్నారు. ఏమన్నారు? ఏ హక్కు పైన అయినా కొట్లాడే హక్కు భారతీయులకు ఉంటది అని చెప్పేసి. ఆ విధంగా అంబేద్కర్ గారు కల్పించిన, ఆ రోజు ఆయన రాజ్యాంగ కమిటీ చైర్మన్ ఉన్నారు. 2 సంవత్సరాలు 11 నెలలు 18 రోజులు నిరంతరం రాత్రి పగలు అన్న తేడా లేకుండా ఆయన రాజ్యాంగ సృష్టికర్త అయిన రాజ్యాంగ కమిటీకి చైర్మన్ ఉన్నాడు.
అంటే ఎన్ని విధాలుగా ఆలోచించి అంటే వెనక కులాలు ఎట్లా ఇదవుతున్నారు, ఓబీసీలు ఎట్లా ఇదవుతున్నారు, ఎస్సీలు ఎట్లా ఇదవుతున్నారు, అంటే గిరిజనులు ఏ విధంగా అన్యాయం అవుతున్నారు అన్న విధంగా రాజ్యాంగం రాసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది కదన్న ఆ రోజులల్లా. అట్లా రైట్. సో కాంగ్రెస్ పార్టీ ఒక రకంగా బయటికి చూస్తే చాలా అద్భుతంగా పోరాటం చేస్తుంది బీసీల కోసం అన్నట్టుగానే ఉంది. మీరు అన్నట్టు కులగణన కావచ్చు, తర్వాత రిజర్వేషన్ ప్రకటన, కానీ మీ చేతుల్లో లేని దానికోసం ఢిల్లీకి వెళ్ళి కొట్లాడుతున్నారు కదా, ఏంటి దాని ఉపయోగం అన్న? ఒకటి చెప్తా అన్న, బీజేపీ అనేది వాళ్ళు ఎట్లా అంటే బ్రాహ్మణు, క్షత్రియాస్, వైశ్యాస్ వాళ్ళని కించబడతలే, మిగతాలని శూద్రులుగా చూస్తారు. అయితే మీరు గతంలో కూడా చూడొచ్చు, రేవంత్ రెడ్డి గారు కూడా మీ ఇంగ్లీష్ బాగాలేదని నిర్మలా సీతారామన్ గారు ఆయన్ని పార్లమెంట్ సాక్షిగా అవమానిస్తే మేము శూద్రులము, నాకు ఇంగ్లీష్ సరిగా రాదని చెప్పిండు. బీజేపీ ఎట్లాంటి ప్రయత్నం చేస్తుంది అని అంటే అన్న, ఇప్పుడు గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన సంపాదించినటువంటి ఆస్తులు, పబ్లిక్ సెక్టార్స్, రైల్వే కానీ ఎయిర్పోర్ట్లే కానీ ఇవన్నీ ప్రైవేటైజ్ చేస్తుంది అన్న. ఒక్కొక్కటి ప్రైవేటైజ్ చేసుకుంటూ పోతే లాస్ట్ కి నీకు రిజర్వేషన్ ఎందుకు? ఇడా నీకు ఏ రిజర్వేషన్ ప్రకారం నువ్వు ఉద్యోగాలు కల్పిస్తావు? ప్రైవేటైజేషన్ ఇండైరెక్ట్ గా మొత్తానికి తొక్కేస్తురన్నా. మీకు ఇక్కడ చాలా మంది ఇంటలెక్చువల్స్ ఆలోచించాలి, చాలా మంది చదువుకున్న మేధావులు కూడా ఆలోచించాలి, పబ్లిక్ కూడా ఎడ్యుకేట్ చేయాలి. మొత్తం ప్రైవేటైజ్ అయిపోతే నీకు ఏ ఏ రిజర్వేషన్ ప్రకారం నీకు అక్కడ ఉద్యోగ అవకాశాలు కల్పిస్తారు? అన్యాయం అయ్యేది ఇక్కడ కింది స్థాయి రిజర్వేషన్ ఉన్నోళ్ళే కదన్నా. సో ఇక్కడ ఏమైపోయింది అంటే వాళ్ళు ప్రైవేటీకరణ అంటారు. మళ్ళీ ఇంకో విధంగా ఏంటంటే హక్కులు, మా హక్కులు ఏంటన్నా, మాకు స్థానికంగా ఉద్యోగాలు కల్పించాలి. అప్పుడు మోడీ ఏమన్నాడు, కాలాధన్ లాతుం ధన్ ధన్ ధనాధన్ 15 लाख तुम्हारे अकाउंट में डाल देता అన్నాడు. ఆ కాలాధన్ ఏడు పోయింది? 15 लाख. నువ్వు ఒక 15 लाख ఏమంటలేము, నువ్వు ఉన్న ప్రభుత్వ ఆస్తుల్ని వాటిని డెవలప్ చేసి మన దేశానికి మన ఒక ఆర్థిక వ్యవస్థను పంచమని అంటున్నాం. నువ్వు ప్రైవేటీకరణ చేస్తానంటే ప్రైవేట్ జాబ్లలో పోతుంటాయి పైసలు, అంతే కదన్నా. ఇప్పుడు అక్కడ అన్యాయం పొందేది ఎవరు? కింది స్థాయి రిజర్వేషన్ ఉన్నోళ్ళే కాదన్నా. ముస్లింలకు రిజర్వేషన్ ఇయ్యను అని వాళ్ళు చెప్తున్నారు. ముస్లింలను మీరు బీసీలో చేర్చారు కాబట్టి మేము ఒప్పుకోమంటున్నారు బీజేపీ వాళ్ళు. ఇప్పుడు మీ కార్యాచరణ ఏంటి? ఏం చేస్తారు? ముస్లింలు మనుషులు కాదా అన్న? మతం పేరు చెప్పి దేశాన్ని విడగొడుతున్నావు, మనుషులను విడగొడుతున్నారు మతం పేరు చెప్పి. ఇది కమర్షియలైజ్ చేసి ఈ రిజర్వేషన్లు కొలాప్స్ చేద్దామనే ప్రయత్నం చేస్తారు. ముస్లింలకు ఎందుకు ఇవ్వదన్న? సెక్యులర్ కంట్రీ అన్న, సెక్యులర్ కంట్రీ ఎవరైనా ఉండొచ్చు. మన దేశం భారతదేశం, ఇది మన దేశంలోనే బయట మన దేశం గురించి చాలా గొప్పగా చెప్పుకుంటారు అన్న. భారతదేశంలో విభిన్న కులాలు, విభిన్న కల్చరు చాలా బాగుంటదని చెప్పుకుంటారు. కానీ ఇంటికి వస్తే మొత్తానికి మోసం, అన్యాయం చేస్తున్నారు. అన్యాయం చేస్తారు కాబట్టి ప్రశ్నించే గొంతులు వస్తారు. వాళ్ళు ప్రశ్నిస్తే వాళ్ళని ఏ విధంగా దొక్కాలి అనగదీస్తున్నారు. అది కరెక్ట్ కాదు. కానీ నువ్వు మీద కూర్చుంటావు, వాడు ఎప్పుడు నీకు కాళ్ళ కిందనే ఉండాలా.